సార్ ఇప్పుడు మనం చాలామంది ఫ్లాట్స్ కొంటారు. సో, ఏ ఏజ్‌లో రైట్ టైమ్ టు బై ఎ ఫ్లాట్ అని అడిగితే మీరు ఏ ఏజ్ అని చెప్తారు? అండ్ నెక్స్ట్ ఫ్లాట్స్ కొన్న తర్వాత ఈఎంఐస్ ఉంటాయి. సో, ఈఎంఐ అనేది మనం ఆ ఈఎంఐ ఏదైతే మన ఫ్లాట్‌కి మనం పే చేస్తాం 20,000 గాని, 30,000 గాని అదే ఈఎంఐ మనం ఎస్ఐపి గనక మనం చేసుకున్నట్లయితే ఎంత రిటర్న్స్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు? ఇది చాలా మంచి క్వెషన్ అండి. నా దగ్గర చాలామంది యూత్ వస్తారు. వచ్చి మాకేదో అపార్ట్‌మెంట్ దొరుకుతుంది కొనుక్కోవచ్చా అంటారు. యూత్ అంటే ఏ ఏజ్ సార్? 25, 25, 25 లోనే 25, ఓకే. 26 ఇయర్స్ కూడా జాబ్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఎంత మంచి ప్యాకేజ్ వచ్చిందంటే వెంటనే లోన్‌లు వచ్చేస్తాయి. సో, ఇది యాక్చువల్‌గా కరెక్ట్ కాదండి. ఫస్ట్ మేము ఏం చెప్తుంటామంటే ఎప్పుడైనా చూడండి మీ దగ్గర ఒక ఐఫోన్ కొనాలన్నా, ఈవెన్ ఐఫోన్ కొనుక్కోవాలన్నా కూడా మీ దగ్గర 3,00,000 ఉంటేనే అంటే మీ పాకెట్‌లో అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కానియండి, సేవింగ్స్ కానియండి అవన్నీ ఒక 3,00,000 ఉంటేనే అప్పుడు మీరు ఐఫోన్ కొనుక్కోమని చెప్తాం. మినిమమ్ 3,00,000 అయితే బ్యాంక్ బ్యాలెన్స్ కానియండి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో కానియండి ఉండాలి. అలాంటప్పుడే మనకి ఒక ఐఫోన్ కొనుక్కుంటే ఇదొస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కార్ ఎప్పుడు కొనాలి? మన దగ్గర మినిమమ్ 10,00,000 కనుక అక్యుములేట్ అయితే అప్పుడు మనం కార్ కొనుక్కోవచ్చు. అంటే నా దగ్గర ఏమీ లేదు, నేను లోన్ తీసుకొని కార్ కొనుక్కుంటానంటే రాంగ్ అవుతుంది. సో, మీ నెట్ వర్త్ అంటారు దాన్ని. దాన్నేమంటారు నెట్ వర్త్ అంటారు. మీకు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో 10,00,000 ఉందా? మ్యూచువల్ ఫండ్స్‌లో 10,00,000 ఉందా? షేర్స్‌లో ఉందా 10,00,000 అనేది కాదు. మన దగ్గర వర్త్ ఆఫ్ 10,00,000 ఉంది అంటేనే దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు బై ఎ కార్. తర్వాత హౌస్ కూడా చూడండి మన దగ్గర 1,00,00,000 ఉండాలి మినిమమ్. అంటే ఏదన్నా ల్యాండ్‌లో కానియండి, లేదా గోల్డ్‌లో కానియండి, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానియండి అన్నీ కలుపుకొని ఒక 1,00,00,000 రావాలంటే 25 ఇయర్స్ తనకి 1,00,00,000 రాదు. ఎప్పుడైనా చూడండి 25 ఇయర్స్, 30 ఇయర్స్‌లో మనం ఎప్పుడు ఫ్లాట్ కొనుక్కోకూడదు. మనం అక్యుములేట్ చేయాలి. అప్పటిదాకా కొంచెం మీకు గోల్ ఉంటే కనుక ఒక ఫైనాన్షియల్ గోల్ ఉంది, ఒక ప్లానింగ్ ఉంది హౌస్ కొనుక్కోవాలి అంటే రైట్ ఏజ్ ఏంటంటే 35 క్రాస్ అవ్వాలి. 35-40 ఈస్ ద కరెక్ట్ ఏజ్ కొనుక్కోవడానికి ఫ్లాట్. ఎందుకు అంటే చెప్తాను. మనం 40 ఇయర్స్ దాటామా మనకు లోన్ రాదు. మన బ్యాంక్‌లో ఎప్పుడైనా అసలు లోన్ కావాలంటే హోమ్ లోన్ టెన్యూర్ ఎంత ఉంటుంది? 20 ఇయర్స్ ఉంటుంది. అవును. సో, 20 ఇయర్స్ టెన్యూర్ రావాలంటే 60 ఏళ్ళకి రిటైర్ అయిపోతారు అందరూ. సో, వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు 60 ఇయర్స్‌కి రిటైర్ అయిపోతారు కాబట్టి 60 - 40 20 ఇయర్స్ టెన్యూర్ ఉంది కాబట్టి 20 ఇయర్స్ టెన్యూర్ ఇస్తారు. సో, 40 దాటిందా మనకు 20 ఇయర్స్ టెన్యూర్‌లో లోన్ రాదు. 20 ఇయర్స్ టెన్యూర్ కాకుండా 15 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నామనుకోండి హోమ్ లోను మీకు ఈఎంఐ ఎక్కువైపోతుంది. సో, ఈ ఐడియల్ ఏజ్ 40. మనం తొందరపడి 25 ఇయర్స్‌లో కొనడం తప్పే, 40 దాటాక కొనుక్కోవడం తప్పే. ఫస్ట్ 35-40 మధ్యలో మనం ఇల్లు కొనుక్కోవాలి.